అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థి ప్రవీణ్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ప్రాంతానికి పేరు తెచ్చాడు. ఉక్కుంపేట మండలం తురకలమెట్ట గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రస్తుతం కేరళలో డిగ్రీ చదువుతున్నాడు. అల్లూరు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థి ప్రవీణ్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి ప్రాంతానికి పేరు తెచ్చాడు. హుకుంపేట మండలం తురకలమెట్ట గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రస్తుతం కేరళలో డిగ్రీ చదువుతున్నాడు. భువనేశ్వర్లో జరిగిన 26వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో అతని జట్టు రన్నర్స్గా నిలిచింది. గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. జనసేన నాయకులు, గ్రామస్తులు ప్రవీణ్ను అభినందించారు. అయితే కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండడంతో ఇల్లు, భూమి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం స్పందించి సహాయం అందించాలని జన సైనికులు కోరుతున్నారు. కోచ్ల సహకారంతో ఎదిగిన ప్రవీణ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు. నమస్కారం. మాది అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం మచ్చిపురం పంచాయతీ తురకలమెట్ట గ్రామంలో కొర్రాజీ శివాజీ మా బావగారు కుమారుడైనటువంటి కొర్ర ప్రవీణ్ గారు 26వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్ వాలీబాల్ పోటీల్లో రన్నర్గా కేరళలో చదువుతూ భువనేశ్వర్లో ఆడిన వాలీబాల్ పోటీల్లో రన్నర్గా నిలిచారు. సిల్వర్ మెడల్ గెలిచారు. చాలా ఆర్థికంగా ఇబ్బందులతో మా బావగారు కూడా ఆ కుర్రోడిని చదివిస్తూ చాలా అప్పుల పాలైపోయి ఉన్నారు. మరి అంత కష్టాల్లో కూడా పిల్లల్ని నెగ్గిస్తూ తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, నాయకులు కానీ స్పందించి మరి వాళ్ళకి ఏదో ఆర్థికంగా ఏదో ప్రోత్సహిస్తూ ఆ కుర్రోడికి ఇంకా ముందుకెళ్ళేటట్టుగా చేయాలనేసి ఇక 10 మంది కలిసి ఒక తాటి మీద నడిస్తే ఎంత అందంగా ఉంటుందో అలాగే అన్ని వర్గాల వరకు కూడా కలిసి ఆ కుర్రోడిని సపోర్ట్ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే మరి కోచ్ గారు చెప్తున్న మాటల ప్రకారము మీ కుర్రోడు నేషనల్ స్థాయి నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆడే ఒక ఓపిక ఉన్నది అతనికి. కానీ అతనికి ఎంతైనా ముందుకు వెళ్ళాలంటే ప్రోత్సాహం అవసరం. ఒక మరి జిల్లా యంత్రాంగం కానీ, నాయకుల నుంచి కానీ, గవర్నమెంట్ అధికారుల నుంచి కానీ అతనికి ఫైనాన్షియల్గా ఆదుకునేటట్టయితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా అతను ముందుకు సాగుతారని కోచ్ గారు చెప్పడం జరిగింది. మరి అలాగే మా బావగారికి ఇప్పుడు సెంటు భూమి కూడా లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, చాలా అప్పులతో బ్రతుకుతున్నారు. రోజు కూలి చేయకపోతే పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసి ఒకసారి ఆలోచించి ఈ పేదరికాన్ని నుంచి గట్టెక్కించుతారని కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా మాది ఉక్కుంపేట మండలం మత్స్యపురం పంచాయతీ తురకలమెట్టు అనే గ్రామం మాది. మా బాబు మా అనియ కొడుకు ఇక్కడ నుంచి పై చదువుల కొరకు తర్వాత కేరళ వెళ్ళారు. కేరళ నుంచి వాలీబాల్ టోర్నమెంట్కి ఎంపిక అయ్యారు. ఎంపిక అయిన తర్వాత అక్కడ భువనేశ్వర్ వెళ్ళారు. భువనేశ్వర్ను వాలీబాల్ పోటీల్లో రన్నర్గా నిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దీనికి కొన్ని అధికారులు మా అబ్బాయిని ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా పైకి వెళ్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం సార్. మాదే ఉక్కుంపేట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మత్స్యపురం పంచాయతీ తురకలమెట్ట గ్రామము. మా అబ్బాయి జాతీయ స్థాయిలో వాలీబాల్ పోటీలో రన్నర్గా నిలిచారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే వాడు నా యొక్క కోరిక ఏంటంటే ఇంటర్నేషనల్ ఆడాలని నా కోరిక ఒకటి ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు అధికారులు అందరూ కొద్దిగా వాడికి ప్రోత్సహించాలనేసి నేను కోరుకుంటున్నాను సార్. మాదే నిరుపేద కుటుంబం సార్. ఇంతకు